శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రజెంట్స్ శ్రీలంక యాత్రలో ఇప్పుడు జై శ్రీరామ్ అని గట్టిగా అనే సందర్భం ఇది. ఎందుకంటే రామాయణ కావ్యం కేవలం ఒక కథ కాదు, అది అణువణువున సత్యం అనడానికి నిలువెత్తు సాక్ష్యాలు మన భారతదేశంలోనే కాదు, సముద్రం అవతల ఉన్న ఈ శ్రీలంక గడ్డపై కూడా కొలువై ఉన్నాయి. ఆనాడు వాయుపుత్రుడు ఆ వీర హనుమంతుడు తన పరాక్రమంతో రావణ గర్వాన్ని అణచివేసిన పవిత్ర భూమిపై ఉన్నాను నేను ఇప్పుడు. అదే ఉస్సంగొడ. సీతమ్మ జాడ తెలుసుకున్న హనుమంతుడు రావణుడికి బుద్ధి చెప్పాలని లంకాదహనానికి పాల్పడిన విషయం మనందరికీ తెలిసిందే కదా. అయితే రావణుడి అహంకారానికి ప్రతీకగా నిలిచిన ఈ పుష్ప విమానం దిగే చోటు అంటే ఈ విమానాశ్రయమే ఉస్సంగొడ అని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు, ఇక్కడ స్థల పురాణాలు చెప్తున్నాయి. అయితే హనుమంతుడి తోకకు నిప్పట్టిన తర్వాత తన ఆగ్రహ విషయంతో ఈ గడ్డపై పాదం మోపినప్పుడు ఆ వేడికంట మొత్తం ఈ నేల దహించుకుపోయిందంట. అయితే ఆనాడు హనుమ సృష్టించిన ఆ ప్రళయాగ్ని సెగలు నేటికి ఈ నేల రంగులో ఇప్పటికీ ప్రతిబింబిస్తూ మనకు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయని చెప్పాలి. మనకి ఈ నేల మీద ఎక్కడ కూడా పచ్చని చెట్లు కానీ ప్రకృతి కానీ కనిపించదు. నిజానికి ఏ భూమిపైన నేలపైన అయినా సరే మనం చెట్లు పెడితే పచ్చని చెట్లు మంచిగా గుబురుగా పెరుగుతాయి. కానీ ఇక్కడ ఈ ఉస్సంగొడలో అడుగు పెడితే మనకు మండుతున్న అగ్నిగూండం లాంటి ఎర్రటి నేల మాత్రమే దర్శనమిస్తుంది. ఇక్కడ పెద్ద చెట్లు పెరగవంట, ఎప్పటికీ పచ్చదనం కూడా కనిపించదు. శాస్త్రవేత్తలు దీన్ని ఒక ఉల్కాపాతం వల్ల ఇలా జరిగి ఉంటుందని చెప్తున్నా సరే, భక్తుల నమ్మకం ప్రకారం ఇది హనుమంతుడు చూపించిన ప్రతాపానికి సజీవ సాక్ష్యం అనే చెప్తారు. అలాగే ఈ ఎర్రటి మట్టిని తాకితే నిజంగా హనుమంతుడి స్పర్శ తగిలినట్టుగా భక్తులు పులకించిపోతుంటారు. రాముని బంటుగా ధర్మాన్ని రక్షించే వీరుడిగా హనుమంతుడు సృష్టించిన విలయం అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి గుర్తు. సముద్రపు హోరు, ఎర్రటి నేల, చుట్టూ ఉన్న ప్రశాంతత మధ్య ఉస్సంగొడలో నిలబడితే ఆనాడు హనుమ చేసిన సింహనాదం మనకు వినిపిస్తున్నట్లు నిజంగా అనిపిస్తుంది. రామాయణాన్ని అక్షరాల్లోనే కాదు, ఇలాంటి క్షేత్రాల్లో కూడా నిజంగా దర్శించుకోవచ్చని ఈ నేల మళ్ళీ మనకు ఒకసారి నిరూపించింది. రామాయణ మహాకావ్యంలో అద్భుతమైన ఘట్టం. లక్ష్మణస్వామి ప్రాణాలను కాపాడడం కోసం హనుమంతుడు హిమాలయాల నుంచి సంజీవని పర్వతాన్ని మోసుకొంచిన వృత్తాంతం మనందరికీ తెలిసిందే కదా. ఆ మహత్ కార్యక్రమంలో సంజీవని పర్వతం నుండి జారిపడిన ఒక పవిత్ర ఖండం నేటి రుమస్థల. అదే ఈ రుమస్థల. నేనున్నది ఇప్పుడు రుమస్థల పర్వతంపైనే. ప్రకృతి సిద్ధంగా లభించే ఔషధాలకు కానీ ఈ పుణ్యభూమిగా ఇక్కడి ప్రజలు చెప్తుంటారు. రండి ఈ రుమస్థల పర్వతాన్ని పూర్తిగా మనం వీక్షిద్దాము. ఇది గాలే పట్టణానికి అతి సమీపంలోనే ఉంటుంది ఈ ప్రదేశం. యుద్ధభూమిలో ఇంద్రజిత్తు ప్రయోగించిన నాగపాశం వల్ల మూర్ఛిల్లిన లక్ష్మణుని రక్షించేందుకు జాంబవంతుడి సూచన మేరకు హనుమంతుడు హిమాలయాలకు వెళ్ళిన విషయం మనకు తెలిసిందే కదా. కానీ ఆ ఔషధాలని గుర్తించలేక ఏకంగా పర్వతాన్నే పెకిలించి లంకకు తీసుకొస్తాడు హనుమంతుడు. ఆ ప్రయాణంలో 5 ప్రదేశాల్లో సంజీవని మొక్కలు పడ్డాయని మన పురాణాలు చెప్తున్నాయి. అందులో గాలే సమీపంలోని ఈ రుమస్థల అత్యంత ముఖ్యమైనది. ఈ క్షేత్రం యొక్క గొప్పతనం ఏంటంటే చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల్లో ఎక్కడా కనిపించని అరుదైన హిమాలయ మూలికలు కేవలం ఈ రుమస్థల పర్వతంపైనే కనిపిస్తాయి మనకి. శాస్త్రవేత్తలను సైతం విస్మయానికి గురిచేసే ఈ ఔషధ మొక్కలు ఆనాడు హనుమంతుడు మోసుకొచ్చిన సంజీవని పర్వత భాగానివి ఆనవాళ్ళని ఇక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక్కడ గాలి పీల్చిన ఆ మట్టిని తాకిన మనసులోని అలజడి తగ్గి ఆధ్యాత్మిక ప్రశాంతత లభిస్తుందని ఇక్కడికి వచ్చిన వాళ్ళు చెప్తూ ఉంటారు. నేడు రుమస్థల కేవలం ఒక పర్యాటక ప్రాంతం కాదు, రామభక్తుల పాలిట నిజంగా ఒక దివ్యక్షేత్రం అని చెప్పాలి. సముద్రపు ఒడ్డున కొలువై ఉన్న ఈ కొండపై మనకు జపనీస్ శాంతి స్తూపం, పీస్ ఆఫ్ పగోడాతో పాటు పక్కనే మన సంజీవని పర్వతం కొలువై ఉన్న హనుమంతుడి విగ్రహం దర్శనమిస్తాయి. ఇక్కడ వచ్చిన వాళ్ళకి మదిలో జ్ఞాపకంగా ఎప్పటికీ పదిలంగా నిలిచిపోతాయి.
జాఫ్నాలో కొలువైన మరుతన మదం ఆంజనేయ స్వామి సన్నిధిలో ఉన్నాం. ఒక్కసారి నా వెనకాల చూడండి, 72 అడుగుల హనుమాన్ విగ్రహం. ఇది శ్రీలంకలోని అత్యంత ఎత్తైన హనుమాన్ విగ్రహం, ఇది ఒక్కటే. ఒక్కసారి చూడండి, 72 అడుగుల భారీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని. ఇదే మరుతన మదం శ్రీ ఆంజనేయ స్వామి భారీ విగ్రహం, శ్రీలంకలో అతి పెద్దదైన హనుమాన్ విగ్రహం. ఒక్కసారి దర్శించండి. ఇక్కడికి వచ్చే భక్తులు నిజంగా ఒక్కొక్కరు ఎంత భక్తిపూర్వకంగా వస్తున్నారంటే స్వామివారి ముందు మోకరిల్లి ఒక్కొక్కరు ఏడుస్తున్నారు, ఒక్కొక్కరు చాలా చాలా భక్తితో వేడుకుంటున్నారు. ఒక్కసారి చూడండి, అసలు ప్రతి ఒక్కరు కూడా స్వామి ఎలా వేడుకుంటున్నారంటే ఒక్కసారి మీరు గమనించండి. నా వెనకాల ఒక భక్తుడు ఉన్నాడు, అదే తమేకంగా భక్తిలో నిమగ్నమైపోయి ఉన్నాడు. సో ఇలా ఎందరో భక్తులు ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా పూర్తి కాన్సన్ట్రేషన్ అంతా హనుమాన్ మీదే ఉంచుతారు, హనుమాన్ని వేడుకుంటారు, తమ బాధల్ని నుంచి దూరం చేయమని అడుగుతూ ఉంటారు. రండి లోపలికి వెళ్ళి ఒక్కసారి గర్భగుడిలో కొలువైన హనుమాన్ని కూడా దర్శించుకుందాం రండి. పురాతన కాలం నుంచే ఈ ఆలయం ఇక్కడ ఉన్నప్పటికీ సివిల్ వార్ తర్వాత 2008 ప్రాంతంలో భారతీయ శిల్పుల చేత ఈ ఆలయం పునర్నిర్మించబడింది. ఈ భారీ విగ్రహం ఉంది కదా ఇప్పుడు మనం ఏదైతే చూసామో అది 2013లో ప్రతిష్ఠించారు. దీన్ని ఇక్కడ శాంతికి, ధైర్యానికి చిహ్నంగా భావిస్తూ ఉంటారు. ప్రతి మంగళవారం, శనివారం ప్రత్యేక పూజలు స్వామికి అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. భారతదేశానికి మళ్ళీ శ్రీలంకలో కూడా ఏ ఆలయానికి వెళ్ళినా సరే శిల్పకళ సంపద చాలా అలరిస్తుంది మనల్ని. మొత్తం ఈ ఆలయంలో కూడా అంతే, రమణీయ శిల్ప సంపద చూపు తిప్పుకొనివ్వదు. విగ్రహాలు, రకరకాల దేవీ దేవతల విగ్రహాలు మనల్ని మొత్తం మంత్రముగ్ధుల్ని చేస్తాయి. పురాణాల ప్రకారం త్రేతాయుగంలో శ్రీరాముడి ఆజ్ఞ మేరకు సీతమ్మ తల్లి జాడను వెతుక్కుంటూ హనుమంతుడు లంకలో అడుగుపెట్టాడు కదా. అప్పుడు రావణ సంహారం తర్వాత విభీషణుడు లంకకు రాజుగా పట్టాభిషేకం చేసినప్పుడు హనుమంతుడు ఈ ప్రాంతంలో సంచరించాడని, ఇక్కడ తపస్సు చేశాడని ఇక్కడ చెప్తుంటారు. శ్రీ హనుమంతుడు ఇక్కడ విశ్రాంతి తీసుకున్న స్థలం ఇది, తపస్సు ఆచరించిన స్థలం ఇది. అందుకే ఇక్కడ ఇంత పెద్ద హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు, నిత్య పూజలు చేస్తున్నారు, భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. காயத்ரி டூ டவல் ஸ்தாபனத்தாரோடு சிறிது நேரம் நாங்கள் உரையாடி கொண்டிருக்கின்றோம். இலங்கையிலே புகழ்பூத்த யாழ் மண்ணிலே பல ஆலயங்கள் எழுந்திருந்தாலும் இணுவில் மருதனாமட பதியிலே அருள்வளர் சுந்தர ஆஞ்சநேயர் கோயில் என்ற நாமத்தோடு வீற்றிருந்து வருகின்ற அடியார்கள் அனைவருக்கும் திருவருளை வாரி வழங்குகின்ற சுந்தர ஆஞ்சநேய பெருமானுடைய பெருமைகளை உலகெங்கும் வியாபித்திருக்கின்ற ஆஞ்சநேயர் பக்தர்கள் அறியும் வண்ணம் ஸ்தாபனத்தார் இங்கே வருகிறது. இதை ஒளி மூலம் படப்பிடித்து
அடியார்களுடைய தரிசனத்துக்கு அளித்திருக்கின்றார்கள். இந்த ஆலயம் 30 ஆண்டுகளுக்கு முதல் 99ஆம் ஆண்டு ஒருவருடைய கனவிலே தோன்றி இந்த இடத்திலே ஆலயம் அமைய வேண்டும் என்ற ஆஞ்சநேயருடைய ஆజ్ఞைக்கு அமைய உலகளாவும் வியாபித்திருக்கின்ற அத்தனை அடியவர்களும் சேர்ந்து நிதி திரட்டி இந்த ஆலயத்தை ஸ்தாபனம் செய்து குடமுழுக்கு கண்டு இன்று 3வது குடமுழுக்காக கருங்கல்லினாலே உருவாக்கப்பட்டிருக்கின்ற ஆலயத்திலே இருந்து பெருமான் திருவருளை வாரி வழங்குகின்றார். ஒவ்வொரு சனிக்கிழமையும் இங்கே பஜனைகள், ராமநாமங்கள், அன்னதான பூசைகள், வருகின்ற அடியார்களுடைய நேர்த்திகள் எல்லாம் நடைபெற்று கொண்டிருக்கின்றது. அதைவிட சுந்தரகாண்டம், பகவத்கீதா, ருத்ரஹோமங்கள் என்று சொல்லப்படுகின்ற பெருமைமிக்க ஹோம வழிபாடுகளும் இங்கே சிறப்பாக நடைபெற்று கொண்டிருக்கின்றது. எம்பெருமானுடைய ஜெயந்தி விழா மார்கழி மூலத்திலே வருகின்ற நாளிலே அந்தமாக கொண்டு 10 தினங்கள் இங்கே லட்சார்ச்சனை பெருவிழா, ரதோற்சவ பெருவிழா நடைபெற்று கொண்டிருக்கின்றது. ఈ ఆలయ నిర్మాణం వెనుక మరొక గాథ కూడా ఉంది. ఈ హనుమంతుడు సంచరించిన ఈ ప్రదేశంలో భక్తుడికి ఒకసారి కనొచ్చిందంట. స్వామివారు తన ఆలయం నిర్మించమని, భారీ విగ్రహ రూపంలో విరాట్ స్వరూపాన్ని ఇక్కడ నెలకొల్పమని స్వామి కల్లో చెప్పాడని, ఆ భక్తుడు ఇక్కడ ఈ ఆలయాన్ని ఇంత ఘనంగా, ఇంత వైభవంగా నిర్మించాడు. ఇక్కడ అనునిత్యం పూజలు నిర్వహించేలాగా కృషి చేశాడు. Welcome to Gayatri Tours and Travels. This is the temple of Hanuman from Sri Lanka. Please visit our temple from all over the world. I am Lakshman Sharma from Sri Lanka. I am the owner of this temple, and maintenance is also of me. Please visit our Hanuman temple to pray your wishes.